హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్లో అయితే ఇవాళ టెంపుల్స్ వరదరాజస్వామి గుడి, అలానే హనుమాన్ పక్కన టీటీడీలో ఉన్న హనుమాన్ అనమాట. సో గుడి లోపల ప్రాంగణం అయితే ఇంత బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా పాత టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మేము పిల్లలు అంతా ఓపెన్ స్పేస్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడైతే పెరుమాళ్ళ అయ్యవారు ఇంకా ఆండాళ్ళ అమ్మవారు ఉంటారనమాట. దాని ఎదురుగుండానే ఇట్లా ఆపోజిట్లోనే చక్రతాళ్వార్ గుడి ఉంటుంది. ఇది చాలా ఫేమస్. శ్రీ సుదర్శన్ చక్రం ఉంటుందన్నమాట అక్కడ. సో చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు. అమ్మ కూడా చాలా సార్లు ప్రదక్షిణాలు చేసి పూజ చేయించుకున్నారనమాట. 40 రోజులు ప్రదక్షిణ. దానికి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే చాలా బాగుంటుంది. తిరుపతిలో ఉండే వాళ్ళకైతే ఈ గుడి గురించి చాలా బాగా తెలుసు. ఎప్పటి నుంచో ఉంది ఈ గుడి అండ్ చాలా ఫేమస్ అన్న టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా చక్రతాళ్వార్కి ప్రదక్షిణాలు చేసేసే వెళ్తారనమాట. ఇంకా పిల్లలిద్దరికైతే ఫస్ట్ టైం ఈ గుడికి రావడము చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి నేరుగా ఆంజనేయ స్వామి పార్క్కి అయితే వెళ్ళామన్నమాట. బట్ అక్కడ కొంచెం సేపు కూర్చొని సుదర్శన చక్ర స్తోత్రం అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ చక్రం, సుదర్శన చక్రం స్తోత్రం చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే చాలా చాలా మంచిది. చాలా పవర్ఫుల్ దేవుడు. ముందర చక్రం వైపు ముందర ఉంటుంది, వెనకాల కూడా ఉంటుందన్నమాట. అక్కడ గుడి, అక్కడ నుంచి నేరుగా మేమైతే ఆంజనేయ స్వామి పార్క్కి అయితే వచ్చేస్తున్నాము. ఆంజనేయ స్వామి పార్క్ ఇక్కడే పక్కన ఉంటుంది. మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చుట్టూరు అంతా పార్క్ గ్రీనరీ. ఇంకా కొంచెం వెనకాల టీటీడీ బిల్డింగ్ అనమాట. తిరుపతి తెలిసిన వాళ్ళైతే వరదరాజస్వామి గుడి, ఇంకా ఈ బిల్డింగ్, ఈ టీటీడీ ఆంజనేయ స్వామి విగ్రహం ఇవన్నీ ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. పార్క్ ఉంటుంది ప్లస్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఫుల్ ఆడుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు వచ్చారంటే. మేము ఆల్రెడీ ఒకసారి వచ్చాం ఇక్కడికి, సో మళ్ళీ సెకండ్ టైం వస్తుంది. చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఉంటుందన్నమాట. వెనకాల చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం అని బిల్డింగ్ పెద్దదిగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ అయితే అలౌ చేయరు లోపలికి, బట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, పిల్లలందరూ వచ్చేస్తారు. సో చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. వెనకాల చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం అని ఉంది. ఇంక ఇక్కడంతా అదిగోండి ఆ కనిపించేది ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. లైట్స్ వేసి ఉంటారు, చాలా బాగుంటుంది. ఈ వీధిలో వచ్చిపోయే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆంజనేయ స్వామి ఇప్పటి నుంచి ఎన్నేళ్ల నుంచో ఉన్నాడనమాట. చల్లటి వెన్నెల, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, టెంకాయ చెట్లు, గడ్డి అంతా ఉంటుంది. ఇంక ఇక్కడ బాగా ఆడుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలైతే పక్కన పిల్లలతో ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళతో ఆడడము, చుట్టూతో పరిగెత్తడము, ఇదే ధ్యాసలో ఉన్నారు. అండ్ చాలామంది ఫ్యామిలీస్ అయితే చిన్న చిన్న పిల్లలతో వచ్చారు. సమ్మర్ సీజన్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేశారు పిల్లలైతే. అండ్ కొంచెం సేపటికి మంచి గాలి కొట్టింది. అండ్ ఇలా బయట ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మంచిది పిల్లలకి. ఇంకా వెళ్ళిపోయే ముందర ఒకసారి హనుమాన్ని దర్శించుకుని వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట హనుమాన్ దగ్గరికి. అలా లైట్స్ పెట్టుంటారు, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది వెనకాల. తిరుపతి దేవస్థానం లైటింగ్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు, తిరుమలని మిస్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామినైనా దర్శించుకుంటారు. ఫుల్ ఆడారు, ఫుల్ ఎగిరారు, ఫుల్ అలసిపోయారు. ఇక్కడ ఒక ఫ్రెండ్ కూడా అయింది, ఒక చిన్న అమ్మాయి. అదిగో మా పాప అయితే వెళ్ళిపోతుంది అమ్మాయితోటి. బాగా చెప్తున్నారు చూడండి వెళ్ళి. సో అంత బాగా ఎగిరారు, బాగా చెమటలు పట్టాయి. ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల అయితే బాగా జరిగింది. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళక ముందర డిన్నర్ కూడా సింధులో చేసేసి వెళ్తాము. తర్వాత అయితే సింధు ఫాస్ట్ ఫుడ్స్కి వచ్చి ఫుల్గా లాగించాము ఫుడ్. అదిగోండి అమ్మ అద్దు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడే ఉన్న కేన్ హౌస్కి వచ్చి షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం. అమ్మ అద్దు కూడా వస్తున్నారు. చాలా ప్యూర్ జ్యూస్ ఇస్తున్నారు ఇక్కడైతే, షుగర్ కేన్. అండ్ చాలా ఫ్రెష్గా, కేన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అసలు బెల్లం పాకం కలపట్లేదు, ఇంకా వాటర్ కూడా కలపట్లేదు. హైదరాబాద్లో ఎలా అయితే తాగామో అలానే చేశారు ఇక్కడ కూడా. అండ్ పిల్లలిద్దరు అయితే ఫస్ట్ రోజు తిరుపతికి వచ్చినప్పుడు వేరే దగ్గర తెస్తే అసలు వాళ్ళకి నచ్చలేదు. బట్ ఈసారి అయితే చెరుకు రసం అంటే ఇలా ఉండాలి అని మా వాడి డైలాగ్ అనమాట. అసలు షాక్ అయినాను, ఇంత చిన్నపిల్లగాడు ఇలా ఎలా మాట్లాడుతున్నాడు అని. మా పాప కూడా కూర్చొని చూస్తుందనమాట. లెమన్ వేసి ఇచ్చారు లాస్ట్లో, చాలా టేస్టీగా ఉండింది. ఇంకా బాటిల్ తెచ్చుకొని, ఇంకా ఎండ కదా అందుకని ఇంటికి వచ్చి హాయిగా ఏసీలో కూర్చొని తాగామన్నమాట.
బట్ దే వాంట్ టు సీ హౌ ద షుగర్ కేన్ జ్యూస్ ఇస్ మేడ్ అని చెప్పి ఇంకా అలా కూర్చుని ఇద్దరు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫైనల్లీ అయిపోయాక చాలా హైజీన్ మెయింటైన్ చేశారు ఆయన, బాటిల్ కడగడం కూడా, అండ్ అసలు వాటర్ అస్సలు ఒక్క డ్రాప్ కూడా మిక్స్ చేయలేదన్నమాట. ఇదైతే ప్యూర్ రివ్యూ. చాలా చాలా టేస్టీగా ఉంది. తిరుపతిలో భవానీ నగర్లో ఉన్న కేన్ హౌస్ షాప్ అనమాట. ఇది మంచి చాలా చాలా టేస్టీగా ఉంది జ్యూస్ అయితే. ఇది నా పాజిటివ్ రివ్యూ అనమాట. ఎవరైనా తాగాలనుకుంటే అక్కడ తాగొచ్చు ఈ సమ్మర్లో షుగర్ కేన్ జ్యూస్. సో అదే అండి ఇవాల్టి వ్లాగ్. మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.